వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యమున్న కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే సంబంధిత స్టాల్స్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ప్రజలు అపోహలు పడకుండా కార్యాలయంలో సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారని ఎస్టేట్ అధికారి శ్రీకాంత్ తెలియజేశారు. నమస్కారం సార్, నా పేరు శ్రీకాంత్. నేను ఉయ్యూరు రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్గా మరియు కంకిపాడు రైతు బజార్ ఇన్ఛార్జ్ ఈవోగా రైతు బజార్లో నేను విధులు నిర్వహించడం జరుగుతుందండి. కంకిపాడు రైతు బజార్ కానీ ఉయ్యూరు రైతు బజార్ కానీ ఈ కూరగాయలు అనేది పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మా పై అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మనం పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఆ విధంగానే ముందుకెళ్ళాలని చెప్పి మాకు గైడ్లైన్స్ ఇస్తారు. కాబట్టి వాళ్ళ ఆదేశాలను మేము తూచా పాటిస్తూ స్టాల్స్లో తాజా సరుకులు, నాణ్యమైన కూరగాయలు అనేవి ప్రతి స్టాల్లోనూ అమ్మడం జరుగుతుంది. కొంతమంది వినియోగదారులకి మేము తెలియజేసేది ఏంటంటే మీడియా ముఖంగా ఎక్కడన్నా ఏదన్నా స్టాల్స్ దగ్గర ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ కానీ అవకతవక కానీ మీకు ఏదన్నా నాణ్యమైన గ్రేడింగ్ లేని తాజా కూరగాయలు కానీ ఇవ్వని పక్షంలో మా రైతు బజార్ కార్యాలయంలో నేను కానీ మా సిబ్బంది కానీ అందుబాటులో ఉంటామండి. ఎవరైనా సరే ఏదన్నా మీకు అసౌకర్యంగా కానీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ మా ఈ రైతు బజార్లో కనుక మీకు కలిగినట్టయితే మీరు మా రైతు బజార్ కార్యాలయం నందు వచ్చి ఫిర్యాదు చేసిన ఎడల సదరు స్టాల్పై మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటామండి. అదేవిధంగా ఉయ్యూరు రైతు బజార్లో కూడా 45 స్టాల్స్ ఉన్నాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉయ్యూరు రైతు బజార్లో ప్రతి ఒక్కరికి కూడా కార్డులు అనేది ఇష్యూ చేయడం జరిగింది, ఫార్మర్స్ కార్డుకి. అలాగే సొసైటీ స్టాల్స్కి కానీ ఈ రెంటల్ స్టాల్స్కి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కొంతమంది అంటే గతంలో జరిగిన కార్డులు లేకపోవడం కానీ లేదా కొంత ఇష్యూస్ వల్ల కొన్ని స్టాల్స్ని మేము ఆపేయడం జరిగింది, రూల్స్ ప్రకారం లేనందువల్ల. కావున కొంతమంది సోషల్ మీడియాలో ఆ ఉయ్యూరు రైతు బజార్ గురించి రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయండి. అలాంటివి ఏమి కూడా ప్రజలందరూ కూడా నమ్మొద్దు. వాస్తవం ఏదైనా మీకు తెలిస్తే ఈవో గారు నేను కానీ మీ సిబ్బంది కానీ 100% నేను ఉంటాను. మీరు నా దృష్టి తీసుకొచ్చి ఇది నిజమా అని మీరు మమ్మల్ని అడిగి ఆ సమస్యని అక్కడే పరిష్కరించుకోవచ్చండి. కానీ ఈ రకరకాలైనటువంటి వచ్చే వార్తలను నమ్మి అపోహలు నమ్మి అక్కడ ఏదో జరిగిపోతుంది ఏదో అనేది మటుకి ప్రజలు నమ్మొద్దు. దయచేసి ఇది నేను మీడియా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. మనకు కంకిపాడు రైతు బజార్లో వచ్చేసరికి 150 నుంచి 160 క్వింటాల దాకా వస్తుందండి అరైవల్. మాకు లోకల్గా వచ్చేసరికి ఇప్పుడు టమాటా వచ్చేసరికి మన లోకల్ సీజన్ కదండి, ఇంకో నెలన్నర స్టార్ట్ అయిపోతుంది మనకు లోకల్లో. ఇప్పుడు ప్రజెంట్ మాకు బెండకాయలు కానీ ఈ రైతు వారీగా పండించే కూరగాయ అంతా కూడా మాకు చుట్టుపక్కల పరిసరాల గ్రామాల నుంచే వస్తుందండి. ఇక్కడికి రైతులందరూ కూడా నేరుగా ఇక్కడ తీసుకొచ్చి తమ సరుకును అమ్ముకోవడం జరుగుతుంది. మిగతావి ఇక్కడ పండినటువంటి కూరగాయలు అనేవి బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చుకొని హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చుకొని వ్యాపారం చేయడం జరుగుతుంది. 1 నెల 2 నెలల్లో టమాటాలు అనేది లోకల్గా రావడం వల్ల మాకు ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మొన్నటిదాకా మిర్చి కూడా బయట తెచ్చేవాళ్ళండి. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి వస్తుందండి లోకల్లో. ఆ రైతుల దగ్గర వచ్చిన సరుకును మేము రైతు బజార్లో అమ్మకాలు జరుగుతున్నవి. అదేవిధంగా ఉయ్యూరు రైతు బజార్ కూడా 180 నుంచి 200 క్వింటాల దాకా వస్తుందండి అరైవల్ ప్రతిరోజు. ఉయ్యూరు రైతు బజార్ కూడా అంతేనండి. మన ఆ లోకల్లో చుట్టుపక్కల ఆ ఊగురాలు కానీ ఆ చుట్టుపక్కల అటువంటి ఆ 2-3 మండలాలు తోటల వల్లూరు మండలం కానీ మన పౌనముక్కల మండలం నుంచి కానీ చుట్టుపక్కల దగ్గర కాటూరు దగ్గర నుంచి కానీ చుట్టుపక్కల లోకల్గా పండే కూరగాయలు అనేవి ఆ రైతు బజార్లో రైతులు నేరుగా తీసుకొచ్చి రైతు బజార్లో అమ్మడం జరుగుతుంది. రైతు బజారు పండినటువంటి కూరగాయల మట్టికి హోల్సేల్ మార్కెట్ నుంచి తీసుకొని వచ్చి అమ్మకాలు జరుగుతున్నామండి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. మీకు మా కంకిపాడు రైతు బజార్ నందు కానీ లేదా ఉయ్యూరు రైతు బజార్ నందు కానీ మీకు ఎటువంటి ఇబ్బంది కానీ అసౌకర్యం కానీ కలిగిన ఎడల రైతు బజార్ కార్యాలయం నేను కానీ మా సిబ్బంది కానీ ఎవరైనా ఉంటామండి. సమస్య ఏదన్నా మీరు మా దృష్టికి తీసుకొస్తే సదరు స్టాలుపై మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నామండి. ధన్యవాదాలు. మన దగ్గర సెకండ్ గ్రేడ్ పాడైపోయినాయి అమ్ముతున్నారని చెప్పి రకరకాల లేదు సార్. పొద్దున్నుంచి సరుకు తాజా సరుకు పోస్తూనే ఉంటారు, గ్రేడింగ్ చేసుకుని పబ్లిక్ గ్రేడింగ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ సరుకు పోస్తూనే ఉంటారు సార్ ఆల్టర్నేట్గా సరుకు కూడా. అలాంటిది ఏదన్నా మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మా దృష్టి తీసుకురండి. మేము అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా రెక్టిఫై చేసి మంచి నాణ్యమైన సరుకు అమ్మే విధంగా తగు చర్యలు తీసుకుంటాం.